హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం మన సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో వ్యాక్సినేషన్ మరియు ఇమ్యునాలజీ గురించి చదువుకోబోతున్నాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ఇమ్యూనిటీ. సో హౌ ఇమ్యూనిటీ గోనా గెట్ ఇన్ టు ద మ్యాన్, అంటే మనకి ఇమ్యూనిటీ ఎలా వస్తుంది, ఎన్ని రకాల ఇమ్యూనిటీ ఉంటుంది, ఆ ఇమ్యూనిటీ వల్ల మనకు వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి. సరే, ఈ మధ్యలో కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇమ్యూనిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటి, మెయిన్స్లో ఏ విధమైన క్వశ్చన్ వస్తుందో ఇవన్నిటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇమ్యూనిటీ? అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇమ్యూనిటీ టు ఎ డిజీజ్ ఈజ్ అచీవ్డ్ త్రూ ద ప్రజెన్స్ ఆఫ్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ అంటే మన డిజీజ్ని అటాక్ చేసే ఏవైతే బాడీస్ ఉంటాయో వాటిని యాంటీబాడీస్ అంటాం. దోస్ ఆర్ ఆల్ సెల్యులార్ మైక్రో ఆర్గానిజమ్స్ విత్ ఇన్ అవర్ బాడీ. మన బాడీ లోపల ఒక డిజీజ్ ఎంటర్ అయినప్పుడు దాన్ని ఫైట్ చేసే బాడీస్ని యాంటీబాడీస్ అంటాం. టు ద డిజీజ్ in a person system, antibodies are proteins. It's an important point. Then we note చేసుకోవాలి. Okay, what are antibodies? Antibodies are proteins produced by the body to neutralize or destroy toxins, disease carrying organisms. Antibodies are disease specific. Okay, antibodies అనేటివి అన్ని డిజీజెస్కి సేమ్గా ఉండవు. డిజీజ్కి సంబంధించిన యాంటీబాడీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ టైఫాయిడ్ వచ్చింది, దానికి యాంటీబాడీస్ వేరేగా ఉంటాయి. మలేరియాకి యాంటీబాడీస్ వేరేగా ఉంటాయి. డెంగ్యూకి యాంటీబాడీస్ వేరేగా ఉంటాయి. అవర్ బాడీ నీడ్ టు డిటెక్ట్ దెమ్ అండ్ ఫైట్ those diseases, and our body will create different antibodies. Antibodies దేంతో తయారవుతున్నాయండి? ప్రోటీన్స్తో తయారవుతాయి. ఓకే, specific. For example, measles antibody will protect a person who is exposed to measles disease but will have no effect on he or she exposed to mumps. అంటే ఒక్క డిజీజ్ యాంటీబాడీస్ ఆ డిజీజ్కి మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. మరి అదే ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ వేరే డిజీజ్ సెల్స్ పైన పనిచేయవు. అప్పుడప్పుడు కావాలంటే అవి రియాక్ట్ అవుతాయి. రేర్ కేసెస్లో చాలా రేర్ కేసులో ఐఎమ్ టెలింగ్ యూ ట్వైస్, దాట్ టైమ్ ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడతాము. అంటే మనకు తెలియకుండానే మన సెల్స్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి మన బాడీనే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. సో రిమెంబర్ దిస్. ఓకే, నెక్స్ట్. సో 2 types of immunities. Okay, different types of immunityలో let's see the basic 2 types. One is, ఒకటి వచ్చేసి యాక్టివ్ ఇమ్యూనిటీ, నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్ ఇమ్యూనిటీ అండి. ఓకే, ఇందులో అడాప్టివ్ ఇమ్యూనిటీ గురించి చూస్తున్నాం మనం. సో యాక్టివ్ ఇమ్యూనిటీలో మీరు ఫస్ట్ చూడాల్సింది నేచురల్ ఇమ్యూనిటీ. మన బాడీ దాని స్వతహా మనకి ఇమ్యూనిటీ ఇచ్చేదాన్ని నేచురల్ ఇమ్యూనిటీ అంటాం. ఓకే, నెక్స్ట్ వ్యాక్సినేషన్ ద్వారా మనం తెచ్చుకునే ఇమ్యూనిటీ, అది యాక్టివ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్ ఇమ్యూనిటీ. తల్లి పాలు తాగడం వల్ల పిల్లోడ్లో డెవలప్ అయ్యేది, దాన్ని ఏమంటాం? ప్యాసివ్ ఇమ్యూనిటీ. అలానే ఇంకోటి వచ్చేసి ఇమ్యునోగ్లోబులిన్ ట్రీట్మెంట్. అంటే నీకు లోపల ఇమ్యూన్ సెల్స్ పెరిగేలా మీరు ఇంజెక్ట్ చేసేదాన్ని ఇమ్యునోగ్లోబులిన్ ట్రీట్మెంట్. సో ఇమ్యునోగ్లోబులిన్స్. ఓకే, ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే ఏవైతే మన బాడీ లోపల ఇమ్యూనిటీ సెల్స్ని క్రియేట్ చేస్తావో వాటిని ఇమ్యునోగ్లోబిన్స్ అంటాం. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మా థెరపీ అంటాం. ప్లాస్మా థెరపీ దీంట్లో ఏం చేస్తామండి? ఈ మధ్య కోవిడ్ టైంలో కూడా ఈ ప్లాస్మా థెరపీ అనేది న్యూస్లో ఉంటాయి. ఏంటి అంటే ఒక మనిషిలో నుంచి ఆల్రెడీ డిజీజ్ వచ్చి రికవర్ అయిన వ్యక్తిలో నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోవిడ్ వచ్చింది, నేను ఇక్కడ రికవర్ అయ్యాను, మా తల్లిగారికి వచ్చింది. సో మా అమ్మకి కోవిడ్ వచ్చినప్పుడు తను చాలా వీక్ ఉండడం వల్ల తనకి ఇమ్యూన్ సెల్స్ పెరగకపోతే నా బ్లడ్లో ఉన్న ప్లాస్మాని తీసి మా తల్లికి ఎక్కించడం ద్వారా, మా అమ్మకి ఎక్కించడం ద్వారా ఏమవుతుందంటే మా అమ్మకి ఇండైరెక్ట్గా ఇమ్యూనిటీ సెల్స్ నేను ఇస్తున్నట్టు. సో షీ విల్ రికవర్ ఫాస్ట్. సో దాట్స్ వాట్, దట్ ఈస్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. నేను పాస్ చేస్తున్నాను ఇంకొకరికి. నెక్స్ట్ మెటర్నల్ ఇమ్యూనిటీ. చెప్పాను, తల్లి పాలు తాగడం ద్వారా, లేకుంటే ఫోయిటస్ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఫోయిటస్కి ఏమైనా డిజీజ్ కానీ ఏమైనా బ్యాక్టీరియా అటాక్ అయినా కూడా అప్పుడు తల్లి ఇమ్యూన్ సిస్టమ్ తనని కాపాడుతూ ఉంటుంది. సో ఈ అన్ని ఇమ్యూన్ సిస్టమ్స్ని మనం క్లియర్గా చూద్దాం ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్స్. చెప్పాను నేను, చూడండి ఇక్కడ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్స్లో మీరు చూసారు న్యాచురల్ అండ్ వ్యాక్సినేషన్. ఓకే, న్యాచురల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ ఉంది, మీ ముక్కులో ముక్కు కారుతుంది అనుకోండి. ఇట్స్ ఏ బాడీ మెకానిజం టు ప్రొటెక్ట్ యువర్ నోస్ అండ్ ఇన్నర్ బాడీ పార్ట్స్. మీ లంగ్స్ని కాపాడడానికి, లేకంటే మీ ట్రాకియాని కాపాడడానికి, ఇవన్నింటిని కాపాడడానికి ఏం చేస్తుందంటే ఇక్కడ సలైవా కానీ ఇందులో వచ్చే
చీమిడి కానివ్వండి, ఇది ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుందంటే ఈ మ్యూకస్ ఏదైతే దీన్ని మ్యూకస్ అంటామో దీంట్లో నుంచి బ్యాక్టీరియా కానీ హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ని కానీ వైరసెస్ని కానీ పోనివ్వకుండా ఈ మ్యూకస్ ఇక్కడే పట్టేస్తుంది. సో ఒక్కసారి ఏదన్నా ఎంటర్ అయిపోయింది ఇన్వేసివ్ ఎలిమెంట్ అంటే మన బాడీకి సంబంధించకుండా బయట నుంచి వచ్చిందని ఇన్వేసివ్ అంటాం. సో ఆ ఇన్వేసివ్ ఎలిమెంట్ వచ్చేసింది మన దగ్గరికి, అప్పుడు వెంటనే మన బాడీ రియాక్ట్ అవుతుంది. ఇది యాక్టివ్ అనమాట. ఇది యాక్టివ్. చాలా వ్యక్తులకి ఈ ఇమ్యూనిటీ ఉంటుంది, కానీ కొంతమందిలో ఈ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, ఈ తక్కువ ఇమ్యూనిటీ ఉన్న వ్యక్తుల్లో జ్వరాలు రావడం ఫ్రీక్వెంట్గా, లేదంటే వారు వీక్గా ఉండడం ఇలా జరుగుతూ ఉంటాయి. సో యాక్టివ్ ఇమ్యూనిటీని ఒకసారి చూద్దాం. రిజల్ట్స్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎ డిజీజ్ ఆర్గానిజం triggers the immune system to produce antibodies to that disease. Active immunity can be acquired through natural immunity or vaccination. వ్యాక్సినేషన్ ద్వారా కూడా మనం యాక్టివ్ ఇమ్యూనిటీని తెచ్చుకోవచ్చు. సో వ్యాక్సిన్స్లో ఏమవుతుంది ఫ్రెండ్స్ అంటే, వ్యాక్సిన్స్లో మనం ఒక చిన్న అంటే వీక్గా ఉన్న వైరస్ లేదా చనిపోయిన వైరస్ లేదా ఏదైతే డిజీజ్ ఉంటుందో దాని మైల్డ్ ఫామ్లో, చాలా తక్కువ ఫామ్లో మనకి ఎక్కించుకోవడం ద్వారా మన బాడీ వెంటనే రియాక్ట్ అయిపోయి దానికి సంబంధించిన సెల్స్ని త్వరగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఏమవుతుంది, మన బాడీ మెమొరీలోకి వెళ్ళిపోతుంది, ఈ డిజీజ్ వస్తే నేను ఈ సెల్స్ ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు ఒకవేళ నిజమైన స్ట్రాంగ్ వేరియంట్ మన లోపలికి వచ్చినప్పటికీ మన బాడీ ఆ సెల్స్ని మళ్ళీ మల్టిప్లై చేస్తూ మన బాడీని కాపాడుకుంటుంది. ఓకే, నౌ న్యాచురల్ ఇమ్యూనిటీ ఈజ్ అక్వైర్డ్ ఫ్రమ్ ఎక్స్పోజర్ to the disease organism through infection with actual disease. Okay, see what is saying is acquired from exposure to the disease organism through infection with the actual disease. నాకు డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ వస్తేనే నాకు వచ్చేస్తుంది నేచురల్ ఇమ్యూనిటీ. నెక్స్ట్, వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూనిటీ ఈజ్ అక్వైర్డ్ త్రూ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎ కిల్డ్ ఆర్ వీక్డ్ ఫార్మ్ ఆఫ్ డిజీజ్ ఆర్గానిజం త్రూ వ్యాక్సినేషన్. నెక్స్ట్, either way if immune person comes into contact with the disease in the future, చెప్పాను ఫ్యూచర్లో కనుక మీరు అదే డిజీజ్తో మళ్ళీ కాంటాక్ట్కి వస్తే their immune system will recognize it and immediately produces the antibodies needed. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. యాక్టివ్ ఇమ్యూనిటీ ఈజ్ లాంగ్ లాస్టింగ్ అండ్ సమ్ టైమ్స్ లైఫ్ లాంగ్. మీరు ఒక్కసారి కనుక యాక్టివ్ ఇమ్యూనిటీ పొందగలిగితే ఇది మీకు లైఫ్ లాంగ్ మీకు హెల్ప్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద యాక్టివ్ ఇమ్యూనిటీస్ ఆర్ ఫర్ లైఫ్. ఓకే, నెక్స్ట్, సో నవ్ యూ సీ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మన లోపల ఎటువంటి ఇమ్యూన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇమ్యూన్ వచ్చేసి స్కిన్. మన స్కిన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏ ఎలర్జీని కూడా మన బాడీ ఇంటర్నల్ పార్ట్స్ ఏవైతే డ్యామేజ్ అయితే మనం సివియర్గా ఎఫెక్ట్ అవుతామో అవి పోనివ్వకుండా మన స్కిన్ కాపాడుతుంది. నెక్స్ట్, మన లంగ్స్ ఫిల్టర్ చేస్తుంది, ఎప్పటికప్పుడు ఫిల్టర్డ్ వాటిని లోపలికి పంపిస్తుంది. నెక్స్ట్, స్టమక్లో ఉన్న pH, మన స్టమక్లో ఉన్న యాసిడ్స్ ఏవైనా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మన ఫుడ్ ద్వారా వెళ్ళినట్టయితే దాన్ని మొత్తగా నాశనం చేస్తుంది. ఓకే, pH ఎంత తక్కువగా ఉంటే అంత యాసిడిక్గా ఉంటుంది. ఎక్కువగా యాసిడిక్గా ఉంటే కూడా రోగాలు ఎక్కువ వస్తాయి. ఎక్కువగా ఆల్కలైన్ ఉన్నా కూడా ఎక్కువగా మంచిది కాదు బాడీకి. సో యూ సీ. నెక్స్ట్, టియర్స్ అండ్ సలైవా. ఇప్పుడు చూడండి, కళ్ళల్లో ఏమైనా దురద వచ్చేసింది, ఏదైనా ఎలర్జీని వచ్చేసింది, వెంటనే మనం కన్నీళ్ళు కారుస్తాం. ఎందుకంటే ఆ ఎలర్జీని వెంటనే బయటికి తోసేయడానికి మన టీయర్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. లేదంటే ఒక సలైవా, ఎలా ఇప్పుడు మనకు దగ్గు లేచింది, లేదంటే ఇంకేమైనా లేచింది, సో ఇక్కడ కంటిన్యూస్గా మనకి మాయిశ్చరైజర్ ఇవ్వడానికి మన సలైవా. నెక్స్ట్, అవే కాకుండా స్పెసిఫిక్ కాకుండా నాన్ స్పెసిఫిక్లో చిన్న సెల్స్ ఉంటాయండి బాడీలో, లింఫోసమ్స్ లేదా ఆల్ దీస్ మైన్యూట్ సెల్యులార్ పార్టికల్స్ ఆల్సో ప్లే లీడింగ్ రోల్. ఎస్పెషల్లీ టీ సెల్స్ అండ్ బి సెల్స్ అని ఉంటాయి. వాటి గురించి క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, ఎసినోఫిల్, న్యూట్రోఫిల్, న్యాచురల్ కిల్లర్, డెండ్రిక్ సెల్, మ్యాక్రోఫేగ్ అండ్ మాస్ట్ సెల్స్. ఇవన్నీ కూడా మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేయడానికి, దానికి సంబంధించిన ఆపరేషన్స్ చేయడానికి మీ బాడీలో ఉండే మెకానిజమ్స్. ఓకే, నెక్స్ట్, ప్యాసివ్ ఇమ్యూనిటీ మాట్లాడుకున్నాం. ఒకసారి మళ్ళీ చూద్దాం ఏంటో అనేది. ఈజ్ ప్రొవైడెడ్ వెన్ ఎ పర్సన్ ఈజ్ గివెన్ యాంటీబాడీస్ టు ఎ డిసీజ్ రాదర్ దెన్ ప్రొడ్యూసింగ్ దెమ్ త్రూ హిస్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్. తనకు తానుగా ప్రొడ్యూస్ చేసుకునేది కాకుండా బయట నుంచి ఆ ఇమ్యూని తీసుకొచ్చి నాలో ఎక్కించుకుంటే నాకు వచ్చే ఇమ్యూనిటీనే ప్యాసివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అంటాము. ఓకే, a newborn baby acquires passive immunity from the mother through placenta. పేగు నుంచి తను ఇమ్యూనిటీని పొందుతాడు.
People can also get passive immunity through antibody containing blood, plasma membrane and plasma rich infusion. Okay, products such as immunoglobulin, which must be given when the immediate protection of specific disease is needed. Immunoglobulins గురించి కూడా మనం క్లియర్గా నేర్చుకుందాం. So the major advantage of passive immunity is the protection is immediate. Active immunity లో ఫ్రెండ్స్ ఫస్ట్ దాంట్లో చదువుకున్నప్పుడు యాక్టివ్ ఇమ్యూనిటీలో ఆ ఇమ్యూనిటీ డెవలప్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది, వెంటనే రాదు. కానీ ప్యాసివ్ ఇమ్యూనిటీలో ఇలా ఇవ్వంగానే, ఒక ఇంజెక్షన్ ఇవ్వంగానే లేదా ఇలా బ్లడ్ ఎక్కింగానే మన బాడీలో వెంటనే రియాక్షన్స్ ఏర్పడి ఆ డిజీజ్ అనేది స్లోగా తగ్గుతూ పోతుంది అనమాట. ఓకే, వేరాజ్ యాక్టివ్ ఇమ్యూనిటీ టేక్స్ టైమ్, యూజువలీ సెవరల్ వీక్స్ టు డెవలప్. హౌఎవర్ ప్యాసివ్ ఇమ్యూనిటీ లాస్ట్ ఓన్లీ ఫర్ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్. సో ప్యాసివ్ ఇమ్యూనిటీ అనేది ఫ్రెండ్స్ పర్మనెంట్ కాదు, ఎందుకంటే అది మన బాడీకి తెలియదు, మన బాడీ మెమరీలో లేదు. ఎవరో బాడీ నుంచి వచ్చేసి ఇక్కడ అటాక్ చేసేస్తుంది, ఎందుకంటే దాని మెమరీలో ఉంది కాబట్టి ఇక్కడ అటాక్ చేసేసి వెళ్ళిపోయింది. కానీ మన బాడీకి ఆ ఇమ్యూనిటీ లేదుగా. సో ఇట్ ఓన్లీ వర్క్స్ ఫర్ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్. ఓన్లీ యాక్టివ్ ఇమ్యూనిటీ ఈజ్ లాంగ్ లాస్టింగ్. ఓకే, ఇది షార్ట్ లాస్టింగ్ అనమాట. సో బేసిక్ డిఫరెన్సెస్ చూద్దాం యాక్టివ్కి ప్యాసివ్కి, మధ్యలో ఉన్న ద మేజర్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. చూసి బేసిక్ కంపారిజన్స్లో ఫస్ట్ వన్ మీనింగ్ చూడండి, మీనింగ్ చూద్దాం. ఇట్ రిఫర్స్ టు ప్రొటెక్టివ్ ఇమ్యూన్ వేర్ ద ఇండివిజువల్స్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ స్టిమ్యులేట్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. తన సొంత ఇమ్యూన్ సిస్టమే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నాడు, ఇక్కడ సొంత సిస్టమ్ ప్రొడ్యూస్ చేయదు. నెక్స్ట్ ప్రొటెక్షన్, ప్రొడ్యూసెస్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ ఫర్ ద హోస్ట్. ఇక్కడ ప్రొటెక్షన్ ఉండదు ఇమ్యూన్ సిస్టంలో, బయట నుంచి తీసుకొస్తాం. యాంటీబాడీస్ విత్ ఇన్ ద బాడీ, యాంటీబాడీస్ అవుట్ ఆఫ్ ద బాడీ. నాట్ ప్రొడ్యూస్ డైరెక్ట్లీ. నెక్స్ట్ ఇమ్యూనోగ్లోబులిన్ మెమరీ, ఇందులో ఇమ్యూనోగ్లోబులిన్ మెమరీ ఉంటుంది, ఇందులో ఆ మెమరీ ఉండదు ఎందుకంటే బయట నుంచి వస్తుంది. నెక్స్ట్ యాంటీజెన్, యాంటీజెన్ చూడండి, రిక్వైర్స్ ఎక్స్పోజర్ టు ఎ ప్యాథోజెన్ ఆర్ యాంటీజెన్ ఫర్ ప్యాథోజెన్. డస్ నాట్ రిక్వైర్, అంటే ఆ యాంటీజెన్ లేదా ఆ డిజీజ్ లోపలికి వస్తేనే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ డిజీజ్ లోపలికి వచ్చినప్పటికీ అక్కడ ఏం రిక్వైర్ లేదు, బయట నుంచి ఆల్రెడీ తీసుకొచ్చేసి ఎక్కిస్తున్నాం మనం మెడిసిన్ని. సో అలా ఈ డిఫరెన్సెస్ మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, వన్స్ యూ పాస్ ద వీడియో లుక్ ద స్క్రీన్ వన్స్. ఓకే, ఇందులో ఉన్న డిఫరెన్సెస్ ఇలా రాయండి. మీకు మెయిన్స్లో కనుక వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అని కనుక క్వశ్చన్ వస్తే దయచేసి ఇలా ఒక టేబుల్ వేసి కంపారిజన్ కాంపోనెంట్స్ ఏంటి యాక్టివ్ ప్యాసివ్ ఇలా రాయాలి. ఓకే, వన్స్ యూ పాస్ ద వీడియో అండ్ రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం మనం, ఇంకా కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం. సో ఆర్టిఫిషియల్ అక్వైర్మెంట్ త్రూ వ్యాక్సిన్స్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పర్ఫార్మ్డ్ యాంటీబాడీస్. ఇమ్యూనిటీ టైప్ ఎలా అండి, హార్మోనల్ అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, మన హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఈ ఇమ్యూనిటీని. కన్ఫర్డ్ ఓన్లీ బై రెడీమేడ్ యాంటీబాడీస్. ఓకే, నెక్స్ట్ పీరియడ్ ఎంత పీరియడ్ ఉంటుంది, ప్రజెంట్, యాబ్సెంట్. ఓకే, ల్యాగ్ ఉంటుందా లేదా అని అంటున్నాడు, ల్యాగ్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ డ్యూరబిలిటీ, ఇట్స్ డ్యూరబుల్, ఇట్ ట్రాన్సియంట్. నెగిటివ్ ఫేజ్ ఈజ్ ప్రజెంట్, నెగిటివ్ ఫేజ్ ఈజ్ ఆబ్సెంట్. ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది, ఆఫర్స్ ఎఫెక్టివ్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ మైక్రోబ్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఉండవు. మే కాజ్ సమ్ రియాక్షన్స్, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ప్యాసివ్ ఇమ్యూనిటీలో ఉండొచ్చు. ఓకే, ప్యాసివ్ ఇమ్యూనిటీలో కేవలం అంటే మే అన్నాడు ఎందుకంటే తల్లి నుంచి వచ్చేటప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ ఏం కాదండి, కానీ అది మనం ప్లాస్మా రిచ్ థెరపీ అయితే ఖచ్చితంగా ఏదో ఒక ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం వాటర్, ఇక్కడ చూడండి స్లైడ్ చాలా ఇంపార్టెంట్. వేర్ డూ ఆల్ ద సెల్ టైప్స్ కమ్ ఫ్రమ్. మనకి ఇమ్యూనిటీకి సంబంధించిన మేజర్ సెల్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తాయి. ఫస్ట్ మన థైమస్. ఓకే, థైమస్. నెక్స్ట్ వచ్చేసి స్ప్లీన్ నుంచి వస్తాయి, స్ప్లీన్. నెక్స్ట్ వచ్చేసి లింఫ్ నోడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇక్కడ కూడా లింఫ్ నోడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బోన్ మ్యారో. బేసికల్లీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీరు వింటారు. ఎవరికైతే ఇమ్యూనో సప్రెస్ అంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ బోన్స్ అరిగిపోవడం కానీ వాటిని రీజనరేట్ చేయాలనుకుంటే హెల్దీ బోన్ మ్యారోని తీసుకొచ్చి ఏదైతే డ్యామేజ్ అయిన బోన్ దగ్గర కనుక ఇంప్లాంట్ చేస్తే దట్ సెల్స్ విల్ రీజనరేట్. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ దర్ ఇమ్యూనిటీ. ఆ బోన్ మ్యారోలో ఇమ్యూనిటీ ఉంది. ఆ ఇమ్యూనిటీ ద్వారా ఈ బోన్ మ్యారోకి డ్యామేజ్ అయిన బోన్కి ఇస్తే ఆ ఇమ్యూనిటీ డిజీజ్ని సప్రెస్ చేసి మళ్ళీ రీజనరేట్ కావడానికి ట్రై చేస్తుంది. అలానే లింఫ్ నోడ్స్ అండి, ఇలా ఇక్కడ ఉంటాయి హార్ట్కి పైన లంగ్స్ మధ్యలో నోడ్స్. సో వాట్ డు దే డూ? ఓకే, థైమస్, లింఫ్ నోడ్స్ అండ్
your spleen. See, spleen is the body's immunological hub and is the site where blood is filtered to remove the antigens captured by professional antigen presenting the cells. Okay, dendritic cells and B cells and natural killer cells termed as amateur antigen presenting cells are presented to T cells via MCH class 1 and class 2. Migratory macrophages and dendritic cells also bring antigens to the spleen via blood streams. Activated cells produce large amount of antibodies. Spleen వచ్చేసి hub of immunological hub. మన బాడీలో ఉన్న immunological hub ఎక్కడ ఉందని మన spleen లో. Next, thymocytes migrate to the thymus from the bone marrow where they mature into T cells. T cells చూడండి ఇక్కడ కూడా వచ్చింది ఏంటంటే T cells. ఇవేంటో నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను, చూద్దాం. That might evoke detrimental autoimmune response are eliminated and remaining mature T cells are released into the bloodstream. Okay, next, lymph nodes located throughout the body. మన బాడీ మొత్తంలో ఉంటాయి lymph nodes. Okay, filter lymphs that drain from the tissues prior to the return of the bloodstream. Antigen presenting cells, dendritic cells and macrophages and B cells capture antigens from the lymph and present them to the T cells. ఇదంతా కూడా ఇంపార్టెంట్ అండి, దయచేసి ఒక్కసారి పాస్ చేసుకోండి. Do not expect that science and tech is general topic, but it's also includes specific topic. మీకు స్పెసిఫిక్గా కూడా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఎస్పెషల్లీ SPSC అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. సో ఇలాంటి పాయింట్స్ కనుక మీరు నోట్ చేసుకొని ఇలా ఒక సింపుల్ లైన్ డయాగ్రామ్ వేస్తే, బోన్ మ్యారో నుంచి తీసుకుంటాం, లింఫ్ నోడ్స్ అని తీసుకుంటాం, స్ప్లీన్ ఇస్ ద హబ్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఫర్ బాడీ. సో లింఫ్ నోడ్స్ త్రూ అవుట్ బాడీ, థైమస్లో ఏం ప్రొడ్యూస్ అవుతాయి, T cells అవుతాయి, ఆ T cells ఏమంటాం, డెండ్రిక్ సెల్స్ అంటాం. సో ఇలాంటి అన్ని పాయింట్స్ టెక్నికల్ వర్డ్స్ వాడితేనే మార్క్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి, డయాగ్రామ్స్ వేస్తేనే వస్తాయి. ఒకవేళ ఎగ్జామ్ సిలబస్లో కానీ స్కెడ్యూల్లో కానీ లేదంటే మీకు ఇచ్చిన ప్యాటర్న్లో డయాగ్రామ్స్ లేవు అంటే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తేనే మార్క్స్ వస్తాయి. సో ఒక్కసారి మీరు ఈ స్లైడ్ని పాస్ చేసుకొని మై ఫ్రెండ్స్ ఎవ్రీ పాయింట్ చదవండి. ఈవెన్ ఫర్ బోన్ మ్యారో, ఎసెన్షియల్ ఆల్ ఇమ్యూన్ సెల్స్ స్టార్ట్ లైఫ్ ఇన్ ద బోన్ మ్యారో. మనిషికి సంబంధించిన ప్రతి ఎసెన్షియల్ సెల్ బోన్ మ్యారో నుంచే ప్రొడ్యూస్ అవుతాయి. డిరైవ్డ్ ఆర్ దేర్ ప్రికర్సర్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద స్టెమ్ సెల్స్ డ్యూరింగ్ హెమటోఫోసిస్, B cells, natural killer cells and granulocytes from here. ప్రతి సెల్ ఇంపార్టెంట్ సెల్ ఇమ్యూనాలజికల్ సెల్స్ అన్నీ కూడా బోన్ మ్యారో నుంచే తయారవుతాయి. ఒకసారి పాస్ చేసుకోండి, ఒకసారి స్లైడ్ మొత్తం చూడండి. సో నా acquired immunity. What exactly is acquired immunity? See, acquired immunity is a type of immunity that develops from immunological memory. Okay, the body is exposed to specific antigen. ఇది బేసికలీ వ్యాక్సిన్ అండి, వ్యాక్సిన్ మీకు ఎక్స్ట్రాగా ఇచ్చాను. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే మీకు ఎక్కడైనా వస్తే సరే కొత్తగా అక్వైర్డ్ ఇమ్యూనిటీ అన్నారు, మీరు యాక్టివ్ అన్నారు, ప్యాసివ్ అన్నారు, మరి అక్వైర్డ్ ఎక్కడిది అని అంటారని ఇది వర్డ్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఎక్స్పోజ్ టు స్పెసిఫిక్ యాంటిజెన్ విచ్ ఇస్ అటాచ్డ్ టు ఎ ప్యాథోజెన్ and develops antibodies to the specific antigen. The next time said antigen invades the body has a memory of specific antigen and already has antibodies to fight off. Acquired immunity can occur from exposure to infection wherein the person gets disease and develops immunity. As a result, acquired immunity also occurs from vaccination wherein the vaccine mimics a particular disease causing the immune response in the vaccinated individual without getting ill. సో మేజర్ సెల్స్ అండి, ఇది ఒకసారి చూడండి. హెమటోపోయిక్ స్టెమ్ సెల్స్, ఇక్కడ నుంచే ఇమ్యూనాలజీకి సంబంధించిన ప్రతి సెల్ అనేది ఇది చూడండి. ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చేసి ద అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇన్నేట్ అంటే మన బాడీలోనే ఉంటుంది, అడాప్టివ్ అంటే అది క్రియేట్ అయ్యి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సి హెల్పర్ T cells, సైటోటాక్సిక్ T cells, మెమొరీ T cells, B cells, లింఫోయిడిక్ ఇది. సో దిస్ ఇస్ ఆల్ బయాలజికల్ టర్మ్స్, దిస్ ఆర్ ఆల్ బయాలజికల్ టర్మ్స్. ఒకసారి ఈ డయాగ్రామ్ కూడా చూసుకోండి. చిన్న టర్మ్స్ లైక్ చూడండి, ఇన్నేట్లో మన వైట్ బ్లడ్ సెల్స్లో ఉన్నప్పటి బ్లడ్లో ఉండేటి బ్యాసోఫిల్, ఎసినోఫిల్, న్యూట్రోఫిల్, మాస్ సెల్స్, వీటి గురించి ఒక్కసారి చూడండి. ట్రై టు మెమరైజ్ దోస్ వర్డ్స్.
అట్లీస్ట్ రెప్లికేట్ 2 to 3 words ఇన్ యువర్ ఎగ్జామ్. ఓకే, ఒకసారి ఇది కూడా పాస్ చేసుకోండి. ఓకే, డన్. నెక్స్ట్ టీ సెల్స్. చాలాసార్లు విన్నాం ఇప్పటికీ ఇమ్యూనాలజీలో టీ సెల్స్ అని వింటూనే ఉన్నాం. బి సెల్స్ అనే ఒక సెల్స్ కూడా విన్నాం. అయితే ఈ టీ సెల్స్ ఏంటంటే టీ సెల్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ దట్ ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ ఫారెన్ పార్టికల్ ఇక్కడ చూడాలి మీరు, రాదర్ దెన్ జనరికల్లీ అటాకింగ్ ఎనీ యాంటిజెన్. T cells circulate until they encounter their specific antigen, as T cells play a critical part in immunity for foreign substance. దాన్ని అంటే టీ సెల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ చూడండి. అంటే టార్గెటెడ్ సెల్స్ మాత్రమే, ఏ సెల్ని పడితే ఆ సెల్ని పోయి అటాక్ చేసి పార్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మన యాంటీజెన్స్ ఉంటాయి మన బాడీలో, ఎలా ఉంటాయంటే అది ఈ సెల్నే కాకుండా పక్కనున్న హెల్తీ సెల్ని కూడా తినేస్తుంది. అది అర్థమవుతుందా? ఒక డిజీజ్ సెల్ వచ్చిందండి, ఇది ఒక డిజీజ్ సెల్, ఇది ఒక డిజీజ్ సెల్, ఇది ఒక హెల్తీ సెల్ అనుకుందాం. ఇది హెల్తీ సెల్, ఇది డిజీజ్ సెల్. ఇప్పుడు ఈ యాంటీజెన్ వస్తుంది ఇక్కడ అటాక్ చేయడానికి. ఈ యాంటీజెన్ ఏం చేస్తుందంటే దీన్ని అటాక్ చేస్తుంది, దీన్ని కూడా అటాక్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందండి? సో ఇట్ రిడ్యూసెస్ అవర్ ఇమ్యూనిటీ, ఇట్ కాజెస్ సివియర్ పెయిన్ ఇన్ అస్. చాలా పెయిన్ వస్తుంది, లేదంటే ఎక్స్ట్రా డిజీజెస్ కానివ్వండి, కొత్త డిజీజెస్ అనేవి క్రియేట్ అవుతాయి. దీన్ని ఆటో ఇమ్యూన్స్ అంటాం, ఆటో ఇమ్యూన్ డిజీజెస్. ఓకే, ఇలా డిజీజ్ సెల్నే. అయితే కానీ టీ సెల్స్లో ఒక ప్లస్ పాయింట్ ఉందండి, అది స్పెసిఫిక్ టార్గెటెడ్ సెల్స్. అది ఎలా ప్రోగ్రామ్ అయ్యా అంటే ఈ సెల్లో వస్తేనే నేను అటాక్ చేస్తా, వేరే సెల్ వస్తే నేను అటాక్ చేయను, దానికి తెలిసిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ వాట్ టీ సెల్స్ ఆర్. వీటిని మనం క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా యూజ్ చేస్తాం, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ చూడండి, బి సెల్, ఏ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్. చూడండి, బి సెల్ అంటే ఏంటండి? ఏ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్ that makes antibodies. B cells are part of immune system and develop from stem cells in the bone marrow, also called B lymphocyte. ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయండి B cells అనేటివి? బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈవెన్ దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ సచ్ యాజ్ స్టెమ్ సెల్స్ అండ్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ lymphocytes, B lymphocytes. కరెంట్ అఫైర్స్లో ఇప్పుడే టీ సెల్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత నేను ఒక పాయింట్ యాడ్ చేశాను. ఏంటన్నది, టీ సెల్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో అందులో వచ్చిన ఈ రీసెంట్ టెక్నాలజీ కార్ట్ థెరపీ, CART థెరపీ. సో కార్ట్ థెరపీ అంటే కైమెరిక్ యాంటీజెన్ టీ సెల్ రెసెప్టార్. ఓకే, కైమెరిక్ యాంటీజెన్ రెసెప్టార్ టీ సెల్ అని అర్థం. ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ బ్రేక్ త్రూ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఎలా ట్రీట్ చేస్తుందంటే మీరు టీ సెల్ని ఇందులో ప్రోగ్రామ్ చేస్తాం. దేని విధంగా? మన వ్యక్తిలో ఒక క్యాన్సర్ ఉంది, ఎస్పెషల్లీ ఇది బ్లడ్ క్యాన్సర్కి చాలా ప్లేస్ అవుతుంది. బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా ప్లేస్గా ఉంది. ఎందుకంటే ఇట్స్ ఎ సెల్ విచ్ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ద బ్లడ్ అండ్ కిల్ దోస్ బ్లడ్ క్యాన్సర్ కాజింగ్ బ్యాక్టీరియా ఆర్ వాట్ ఎవర్ సెల్స్. ఓకే, నెక్స్ట్, clinical trials conducted globally have shown promising results in the end stage patients. End stage లో ఉన్న patients లో కూడా results చూపించాయి, especially in the patients suffering from acute lymphocytic leukemia. Okay, so this technology has a remarkable therapeutic potential. Cancer patients at present this technology is not available in India. చాలా కాస్ట్లీ టెక్నాలజీ అండి. ఒక్కొక్క పేషెంట్ మినిమం 3 to 5 crores పే చేస్తారు ఈ ట్రీట్మెంట్ కోసం. So it's a rich person's disease and also a rich person's treatment. Each patient's CART cell therapy costs 3 to 4 crores. The challenge therefore is develop this technology's cost-effective manner and make it available to all patients. The manufacture complexity is a major reason for this therapy cost. Manufacture చేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే టీ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి బాడీ లోపల ఎక్కడో ఉంటాయి, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, మళ్ళీ వాటిని ఈ కైమెరిక్ యాంటీజెన్తో కలపాలి. ఓకే, దానికి ఒక రిసెప్టార్ ఉండాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్సిటీ ఆఫ్ మేజర్ రీజన్ ఫర్ ద థెరప్యూటిక్ కాస్ట్. సో ఈ మ్యానుఫ్యాక్చర్ అనేది చాలా కష్టం అండి, ఎందుకంటే టీ సెల్స్ అనేవి ఒక మనిషి మనలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎందుకంటే ఆ ఇమ్యూన్ లేదా క్యాన్సర్ పేషెంట్ నుంచి టీ సెల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, తర్వాత దానికి రిసెప్టార్స్ యాడ్ చేయాలి, ఇవన్నీ వెళ్ళి అటాక్ చేసేటట్టు దాన్ని ప్రోగ్రామ్ చేయాలి. సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. సో ఇదంతా ప్రాసెస్ కావడానికి ఒక చాలా హెవీ ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి దిస్ ట్రీట్మెంట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ద పూర్ టు నౌ. ఈ రోజు వరకు లేదు, ఇంకా ఫ్యూచర్లో ఖచ్చితంగా చీపర్ అవుతూనే ఉంటుంది. నౌ హర్డ్ ఇమ్యూనిటీ, ఈ టర్మ్ని కోవిడ్-19 వచ్చినప్పుడు, కోవిడ్-19 లేదా
కోవిడ్-19 లేదా కరోనా వైరస్ అనొచ్చు, మీరు దేనైనా వాడచ్చు. సో ఈ కోవిడ్-19 వచ్చినప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ అని చెప్పేసి చాలా వరకు బ్రెజిల్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, లేదా యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు కానివ్వండి, ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనే టర్మ్ని చాలా వరకు మల్టిపుల్గా యూజ్ చేస్తూ వచ్చారు. సో హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏందో తెలియాలిగా. హర్డ్ ఇమ్యూనిటీ ఈజ్ వెన్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ వ్యాక్సినేటెడ్ అగెనెస్ట్ ఎ డిజీజ్ లోవరింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ అదర్స్ బీయింగ్ ఇన్ఫెక్టెడ్. ఇప్పుడు ఇక్కడ మీరు ఫిగర్లో చూడొచ్చు. ఈ ఫిగర్లో చూడండి, ఇక్కడ ఈ బ్లూ కలర్ వాళ్ళందరూ నాట్ ఇమ్యూనైజ్డ్ బట్ స్టిల్ హెల్దీ. ఎల్లో కలర్ వాళ్ళందరూ కూడా ఇమ్యూనైజ్డ్ అండ్ హెల్దీ. రెడ్ కలర్ వాళ్ళు నాట్ ఇమ్యూనైజ్డ్, సిక్ అండ్ కాంటేజన్స్. ఓకే, రెడ్ కలర్ వాళ్ళు డేంజర్ అండి, వీళ్ళు నాట్ ఇమ్యూనైజ్డ్, వీళ్ళు ఇమ్యూనైజ్డ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కువగా ఇద్దరు రెడ్ కలర్ వాళ్ళు ఉన్నారు, మిగతా బ్లూ అందరూ నాన్ ఇమ్యూనైజ్డ్. ఇప్పుడు ఏమైంది, వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళందరికీ కలిపి ఇస్తారు. సో యూ సీ నౌ how many people are affected, see how many large number of people are affected just because of 2 people. సో ఇలా అయిన తర్వాత మనం వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తాం. ఎలా అంటే చూడండి, ఇలా వ్యాక్సినేషన్. ఇప్పుడు చూడండి, ఈ లాస్ట్ పర్సన్కి ఈ అఫెక్టెడ్ పర్సన్ మధ్యలో వ్యాక్సినేటెడ్ పర్సన్ ఉన్నాడు. సో హీ విల్ బీ లైక్ ఎ వాల్. అతను ఒక వాల్లో యాక్ట్ చేస్తాడు, ఎందుకంటే ఆ వైరస్ ఇతన్ని దాటుకొని అతని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ చూడండి, లాస్ట్ పర్సన్ ఎఫెక్ట్ కాలేదు, జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఎ వ్యాక్సినేటెడ్ పర్సన్ ఇన్ బిట్వీన్ దోస్ 2. ఓకే, అలా. నెక్స్ట్, ఇప్పుడు రోజుకి మీరు వ్యాక్సినేషన్ పెంచారు. చూడండి, చాలా మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఈ మధ్యలో కొద్ది మందే నాన్ వ్యాక్సినేటెడ్ పీపుల్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ వైరస్ క్యారీ చేసే ఈ ఇద్దరు వ్యక్తులు చాలా తక్కువ మందికి మాత్రమే మళ్ళీ వైరస్ ఇవ్వగలరు, జస్ట్ బికాస్ యూ హ్యావ్ అక్వైర్డ్ ద హర్డ్ ఇమ్యూనిటీ. మొత్తం అంటే ఒక గుంపుకి, ఒక మూటకి, అందరికీ ఇమ్యూనిటీ వచ్చిందా అని అర్థం, హర్డ్ ఇమ్యూనిటీ అని అర్థం. So when a sufficient percentage of population is vaccinated, it slows the spread of disease. It is also referred to as community immunity or herd protection. ఈ 2 words మీరు గుర్తుపెట్టుకోవాలి. Next, the decline of disease incidence is greater than the proportion of individuals immunized because the vaccination reduces the spread of infection agent by reducing the amount and duration of pathogen shielding by vaccinated రిటార్డింగ్ ట్రాన్స్మిషన్. అంటే హర్డ్ ఇమ్యూనిటీలో ఏమవుతుందండి, ద అమౌంట్ ఆర్ టైమ్, అంటే ఒక హర్డ్ ఇమ్యూనిటీ వల్ల ద అటాక్ టైమ్ ఈజ్ రిడ్యూస్డ్ బట్ డిఫెన్స్ టైమ్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఓకే, అంటే మన డిఫెన్స్ మెకానిజం పెరుగుతుంది, వైరస్ అటాక్ మెకానిజం తగ్గుతూ పోతుంది, బికాజ్ వీఆర్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఇమ్యూన్డ్ ఆర్ వ్యాక్సినేటెడ్. నెక్స్ట్ చూడండి, ద అప్రోచ్ రిక్వైర్స్ దోస్ ఎక్స్పోజ్ టు ద వైరస్ టు బిల్డ్ natural immunity and stop the human to human transmission. This will subsequently halt the spread. అందరికీ వ్యాక్సిన్ అక్కర్లేదు, కొద్ది మందికి అయితే వారి నేచురల్ ఇమ్యూనిటీనే వస్తుంది. ఈవెన్ కరెంట్ అఫైర్స్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఏంటంటే అది సెరో-సర్వేస్ ఇన్ ఇండియా. సెరోలాజికల్ సర్వేస్ అంటే బ్లడ్ సర్వేస్. ఈ బ్లడ్ తీసేసుకొని ప్రతి వ్యక్తి దగ్గర ఎంతవరకు ఈ వ్యక్తిలో ఇమ్యూనిటీ బేస్డ్ మెకానిజం పనిచేస్తుంది, ఎంతవరకు వీరి బాడీ యాంటీజెన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి, ఎస్పెషల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కోవిడ్-19 పర్పస్ కోసం ఈ సెరో-సర్వేస్ అనేది ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఢిల్లీ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ సెరో-సర్వే ఏంటి, దీనికి సంబంధాలు ఏంటో ఒక్కసారి చూద్దాం మనం. సి, the results of the latest Sero-Survey in Delhi have led researchers and experts to surmise that large sections of the city population has already developed antibodies against COVID-19. The presence of antibodies among a large percentage of the population could be a reason for the decline in the daily number of COVID-19 cases. అంటే యాంటీబాడీస్ చాలా పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్లో ఉన్నాయి కాబట్టి నా డిజీజ్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ కాలేదు. As more people are able to resist infection, it will help in the break of chain reaction of transmission of the virus. Next, 5 serological surveys have been carried out in Delhi so far, including the present one which was conducted in January. The survey conducted by NCDC in July last year suggested that the presence of antibodies in 23% those surveyed. Okay, in August the survey conducted, the Delhi government showed 29% had antibodies. అంటే రోజుకి నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ యాంటీబాడీస్ హ్యాస్ ఇంక్రీజ్ అండ్ దిస్ లెడ్ టువర్డ్స్ వాట్
దిస్ లెడ్ టువర్డ్స్ హర్డ్ ఇమ్యూనిటీ. గుర్తుపెట్టుకోండి. ద రిలవెన్స్ ఆఫ్ సచ్ సర్వేస్. అసలు ఈ సర్వేస్ రిలవెన్స్ ఏంటి, అసలు అవసరం ఏంటి చూద్దాం. క్యారింగ్ అవుట్ రిపీటెడ్ సెరలాజికల్ సర్వైలెన్స్ ఆన్ సేమ్ పాపులేషన్ గివ్స్ అన్ ఐడియా ఆఫ్ హౌ మచ్ డిజీజ్ ఈస్ బిహేవింగ్. See how the disease, అసలు ఆ డిజీజ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది తెలుసుకోవాలి అంటే ఇలాంటి సెరోలాజికల్ సర్వేస్ అనేటివి చాలా చాలా ముఖ్యం. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ సర్వైలెన్స్ రెగ్యులర్లీ టు అండర్స్టాండ్ ద ట్రెండ్స్. ఆ డిజీజ్ ఎలా ఇవాల్వ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కోవిడ్-19లోనే మీరు న్యూస్లో చూసినట్టయితే డిఫరెంట్ వేరియంట్స్, ఈ రోజుకి ఆఫ్రికా నుంచి కొత్త వేరియంట్ వచ్చింది. సో అలా కొత్త కొత్త వేరియంట్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ వేరియంట్స్ని మన బాడీ యాంటీబాడీస్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి. సో ఈ విధంగా సెరలాజికల్ సర్వేస్ ద్వారానే మనకి అంత డేటా ఉంటుంది. సో ఆ డేటా వల్ల మనం ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, హ్యావింగ్ రోబస్ట్ సర్వైలెన్స్ ఈజ్ ఆల్వేస్ బెనిఫిషియల్. ఇట్ మే నాట్ బీ క్లోజ్ బట్ ఇట్ మే హెల్ప్ అస్ గివింగ్ అన్ ఐడియా ఈవెన్ ఆఫ్ ద నేచురల్ హిస్టరీ ఆఫ్ డిజీజ్. So what do the data suggest about the immunity? About the herd immunity. Data ద్వారా మనకు herd immunityని ఎలా తెలుసుకున్నామంటే, many researchers believe that if 60% or more of the population has developed antibodies against COVID-19, there is a possibility of acquiring herd immunity. ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఇప్పుడే వచ్చింది. ఏంటండి అది? that India has achieved 1 billion vaccine doses. అంటే 100 కోట్ల వ్యాక్సిన్ డోసెస్ ఇచ్చారు. అంటే దాదాపు మీరు ఒక్కొక్కరు కొంతమంది 2 డోసులు తీసుకున్నప్పటికీ 50 కోట్లకైనా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, కొంతమంది సింగిల్ డోసే తీసుకున్నారు. సో వారిని కూడా యాడ్ చేసుకుంటే ఇండియా హ్యాస్ అచీవ్డ్ వ్యాక్సినేటింగ్ అరౌండ్ 75 crores ఆఫ్ ఇట్స్ పాపులేషన్. సో అంత పెద్ద జనాభాని మనం వ్యాక్సినేట్ చేశాం కాబట్టి వి ఆర్ గోనా అచీవ్ హర్డ్ ఇమ్యూనిటీ. ఏం చెప్తున్నారు? ఒకవేళ 60% జనాభాకి కనుకనే మనం వీళ్ళకి హర్డ్ ఇమ్యూనిటీ చేయగలిగితే, వీళ్ళలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయగలిగితే మనం హర్డ్ ఇమ్యూనిటీ తెచ్చుకుంటాం, మనం అందరం సేఫ్గా ఉంటామని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్ ఢిల్లీ ఇట్ ఈస్ క్వైట్ ఇండికేటివ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఆన్గోయింగ్ ఇస్ డౌన్. దిస్ షోస్ దట్ వీఆర్ మూవింగ్ క్లోజర్ టువర్డ్స్ అక్వైరింగ్ హర్డ్ ఇమ్యూనిటీ. స్లోగా వెళ్తుంది. నెక్స్ట్, ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం ప్రిలిమ్స్లో. ఇప్పటివరకు మనం హర్డ్ ఇమ్యూనిటీ గురించి కానివ్వండి, లేదంటే టీ సెల్స్ కానివ్వండి, బీ సెల్స్ కానివ్వండి, యాక్టివ్ ఇమ్యూనిటీ కానివ్వండి, ప్యాసివ్ ఇమ్యూనిటీ కానివ్వండి, అడాప్టివ్ ఇమ్యూనిటీ కానివ్వండి, అన్నిటినీ కలుపుతూ ఒక క్వశ్చన్ని ప్రిలిమ్స్లో చూద్దాం ఎలా వస్తుందో. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఆర్ ట్రూ అనేసి అడిగాడు. ఈజ్ ఆర్ ట్రూ అనేసి అడిగాడు. సో చూద్దాం. యాక్టివ్ ఇమ్యూనిటీ లాస్ట్ ఫర్ లాంగ్ వేరాజ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ లాస్ట్ ఫర్ షార్ట్ టర్మ్. కరెక్టే కదండి. యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది మన సొంత బాడీలో మెమొరీ ఉంటుంది కాబట్టి అది లాంగ్ టర్మ్లో లాస్ట్ అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ కరెక్ట్. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్, హ్యూమన్ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎ డిఫెన్స్ అగైన్స్ డిజీజ్ అండ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ డిఫెన్స్ వన్ నీడ్ టు గెట్ డిజీజ్. సో హ్యూమన్ బాడీకి అసలు డిజీజ్ కాపాడుకునే మెకానిజమే లేదన్నారు. కానీ మనం చూసాం ఏంటి, లింఫాటిక్ నోడ్స్ చూసాం, లేదంటే మన థైమస్ చూసాం, లేదంటే స్ప్లీన్ చూసాం, స్కిన్ చూసాం, మ్యూకస్ చూసాం, ముక్కులో నుంచి కారే మ్యూకస్, ఇవన్నీ కూడా డిజీజ్ నుంచి కాపాడుకునే మెకానిజమ్సే. సో లేదు అంటున్నాడు. సో ఇట్స్ రాంగ్. నెక్స్ట్, వ్యాక్సినేషన్ ఈజ్ ద ఓన్లీ వే ఆఫ్ అక్వైరింగ్ ఇమ్యూనిటీ. ఈవెన్ దాట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. Human body can provide its own immunity by producing T cells and B cells, especially మన వైట్ బ్లడ్ సెల్స్. ఓకే, ఇమ్యూనిటీకి మేజర్గా ప్లే చేసే బ్లడ్ సెల్స్ ఏంటండి? వైట్ బ్లడ్ సెల్స్, ఫ్రమ్ విచ్ వి ఎక్స్ట్రాక్ట్ అవర్ బీ సెల్స్. ఓకే, లింఫ్. ఓకే, కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. సో హీఈస్ ఆస్కింగ్ వాట్? ట్రూ అంటున్నాడు. ఒకవేళ నాట్ కరెక్ట్ అని ఉంటే మీకు ఆప్షన్ సి కరెక్ట్ అయ్యేది. కానీ ఇక్కడ వాడు ట్రూ అడుగుతున్నాడు కాబట్టి యువర్ ఆప్షన్ బి, దట్ ఈస్ 1 ఓన్లీ ఈస్ కరెక్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒక మెయిన్స్ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో ఇన్ రీసెంట్ మంత్స్ CellTherapy has hailed as a revolution in treating cancer. Examine why and also examine how different types of therapy how different is this therapy from chemotherapy and radiation therapy. సో ఇక్కడ మీకు కిమోను రేడియేషన్ తెలియకపోవచ్చు, కానీ ఒక సింపుల్గా చెప్తాను. Chemos are nothing but chemicals which used ఇది వియత్నాం వార్ అవుతున్నప్పుడు అమెరికా వాళ్ళు కెమికల్ బాంబ్స్ని
డిఫరెంట్ కెమికల్ బాంబ్స్ని క్రియేట్ చేసేసి వియత్నాంలో ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఒక కెమికల్ గ్యాస్ని వాళ్ళు అక్కడ బాంబ్ చేశారు. సో అప్పుడు ఏం తెలిసిందంటే బికాస్ ఆఫ్ బ్రీతింగ్ దిస్ కెమికల్ గ్యాస్, ఈ గ్యాస్ పీల్చడం ద్వారా మనిషి చావలేదు, కానీ అతని యొక్క బోన్స్లో పోరస్ అయిపోయాయి. అంటే ఒకవేళ ఆ మనిషి యొక్క బోన్ ఇలా ఉంటే ఈ బోన్స్ అంతా కూడా హోల్స్ వచ్చేసాయి. పోరస్ అంటే ఫ్రజైల్ అయిపోయింది, ఇలా గట్టిగా అంటే విరిగిపోయేటట్టు అయిపోయింది తన బోన్. సో ఇక్కడ ఏమైపోయింది, ఒక డిజాస్టర్ కోసం కనిపెట్టిన ఒక గ్యాస్ ఈరోజు మన మనిషిని సేవ్ చేస్తుంది. ఎలా అంటే ఈ కిమోని, క్యాన్సర్ అంటే ఏంటంటే అదొక సెల్, హార్డ్ సెల్, ఒక రాయిలా తయారవుతుంది కణితలు. ఓకే, సో ఆ కణితని చంపేయాలంటే ఈ కిమోస్ని పంపిస్తే ఆ హార్డ్ సెల్ని రోజు రోజుకి వీక్ చేసి వాటిని విరగొట్టేలా చేస్తుంది. సో ఇట్ డ్రైన్స్ విత్ ద బ్లడ్ ఆర్ ఇట్ డ్రైన్స్ విత్ ద యూరిన్ ఆర్ డ్రైన్స్ ఇన్ టు ద స్టమక్ వెజిల్స్. సో ఇట్ కమ్స్ అవుట్ క్లియర్లీ. సో అంత పెద్ద కణిత తీయలేం కాబట్టి ఇలా కిమోస్ పంపించేసి దాన్ని విరగొట్టి దాన్ని బాడీతోనే ఎక్స్ట్రాక్ట్ చేయిస్తాం. వాటిని కిమో అంటాం. నెక్స్ట్ వచ్చేసి రేడియేషన్స్ అండి. ఈ రేడియేషన్స్లో హార్మ్ఫుల్ రేడియేషన్స్ పంపడం ద్వారా, పవర్ఫుల్ రేడియేషన్స్ పంపడం ద్వారా ఆ లోపల ఉన్న క్యాన్సర్ సెల్ని డీకే చేసి దాన్ని కూడా అలా డిస్ట్రాయ్ చేస్తాం. సో దీస్ 2 థెరపీస్ కంటే కూడా టీ సెల్ థెరపీ ఎంత బెటర్. అయితే ఈ కీమోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇస్తారు కరెక్టే, కానీ దీంట్లో నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటే జుట్టు రాలిపోవడం, అన్ని మన బోన్స్ అన్ని ఫ్రజైల్ అయిపోవడం, చిన్నగా జారి పడితే కూడా నడుమిరిగిపోయే అంత డేంజర్ పరిస్థితి ఈ కీమోథెరపీలో ఉంటుంది. ఈవెన్ రేడియేషన్ థెరపీలో కూడా కేవలం క్యాన్సర్ సెల్లే కాదండి, పక్కనున్న హెల్తీ సెల్స్, ఒకవేళ పక్కన హెల్తీ సెల్స్ ఉంటాయో అవి డ్యామేజ్ అయిపోతాయి, రికవర్ చేయలేనంత డ్యామేజ్ అయిపోతాయి. సో వీటి నెగిటివ్స్. కానీ ఇక్కడ ఏం అడిగారు, టీ సెల్ థెరపీలో మీకు ఇంతకుముందే చూపించా ఏంటండి, కార్ట్ థెరపీ, కైమెరిక్ యాంటీజెన్ రెసెప్టార్ టీ సెల్ థెరపీ. అందులో ఏం చూసాం, టీ సెల్స్ అనేటివి మెసెంజర్ సెల్స్, వాటిని ప్రొడ్యూస్ చేసి వాటిని మన బాడీలో ఇంజెక్ట్ చేసి సెల్ఫ్ మెకానిజం ద్వారా మనం క్యాన్సర్ సెల్స్ని చంపడం జరుగుతుంది. సో ఇట్ వాజ్ నాట్ యాజ్ ఇన్వేసివ్ యాజ్ దీస్ 2 ట్రీట్మెంట్స్. మళ్ళీ అందులో కేవలం మీకు చెప్పాను, టీ సెల్స్లో ఏం చదివామండి మనం, టీ సెల్స్ ఆర్ టార్గెట్ బేస్డ్ సెల్స్, అంటే అవి టార్గెటెడ్ వాటినే డిస్ట్రాయ్ చేస్తుంది. అలానే మన టీ సెల్ థెరపీ టార్గెటెడ్ సెల్ థెరపీ కాబట్టి పక్కనున్న ఎటువంటి ఆబ్జెక్ట్ కూడా ఎఫెక్ట్ కాదు మన బాడీలో. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. సో అలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రాయాలి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రాయాలి. రాస్తే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రతి పాయింట్, పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ రాస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ మార్క్స్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ Telugu 1 Academy. We'll come with a new class. Thank you.